Today we are discussing about community of socio-economic and religion research. Today I am discussing about the subchapter of foundation of the socio-economic system, rural and urban areas. Okay, rural and urban areas ni ani enduku antaru? But urban areas it have the great infrastructure and the more employment and more well developed area. Everyone has been educated and the economic society of people who are educated, well developed growth and they have the best infrastructure of the urban areas. As we compare to rural areas, it is not as such as we imagine of the infrastructure, but the good of the nature of greeneriness and there are smalls of mountains and the relation will be good between the people of neighbors and the nature of the rural area are fresh air and very pure community, etc. Present situation in their society, rural areas లో అందరూ అర్బన్ ఏరియాస్ కి మైగ్రేట్ అవుతున్నారు. దేనివల్ల? ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కోసం దే హ్యాస్ టు బి లివ్ ది greatly in the urban society to develop their thoughts and to develop the society. People are migrating for employment or for their livelihood purpose, etc. And urban areas మనం అనుకున్నట్లు బాగానే ఉండొచ్చు, కానీ ద పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అర్బన్ ఏరియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొసైటీ అనేది మెయిన్గా చూస్తారన్నమాట. కానీ అర్బన్ ఏరియాస్ జరుగుతున్న పొల్యూషన్ వేస్టేజ్ అంతా పట్టిస్తారు. కానీ మనం రూరల్ ఏరియాస్కి కంపేర్ చేస్తే అర్బన్ ఏరియాస్ అనేవి and today I am discussing about cash. And cash is just a simply it's a name, and it was divided into so many types. ఇంతకుముందు కాలం అసలు ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే దేవుడు అనేవారు ఒకరే ఉంటారు. లేకపోతే కాదు ఏంటంటే చాలా మందిగా డివైడ్ చేశారు. అంటే ఏంటి, చాలామంది ఫస్ట్ ఆదోళ చాలా మంది అలా చాలా సపరేట్గా డివైడ్ చేశారు మనుషుల్ని. అసలు రిలీజియన్ మొత్తం ఒకటే, కాకపోతే మనుషుల్లో ఏమైందంటే కొన్ని లాంగ్వేజెస్ పరంగా అయినా కొన్ని వాళ్ళు చేసే పనుల పరంగా అయినా అలా డివైడ్ అయింది. అంతేలే కానీ రిలీజియన్ అనేది అందరూ ఒకటే. కాకపోతే కొంతమంది మధ్యలో వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళ క్యాస్ట్ చాలా టైప్స్గా డివైడ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం, అది ఇంతకుముందు చేసిన వర్క్స్ అయితే అంటే వాళ్ళు చేసే పనిని బట్టి ఆ క్యాస్ట్ అలా డివైడ్ చేశారు. అదే ఇప్పుడు ఆ క్యాస్ట్ దేన్ని చూసంటే డబ్బును చూసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఒక సైడు, మళ్ళీ జీడిమెట్ల ఒక సైడు. అన్నీ ఏంటి, రిచ్ పీపుల్స్ ఒక సైడు, పూర్ పీపుల్స్ ఒక సైడు ఉంటారు. ఇక్కడ ఏంటి, క్యాస్ట్ ఏంటి, ఇక్కడ డబ్బు విషయం, కానీ క్యాస్ట్ విషయం కాదు. అది మనం చాలా చోట్ల కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి, అవేంటి క్యాస్ట్ కాలేజెస్. క్యాస్ట్ కాలేజీలో ఏంటంటే చౌదరీస్ వేరుగా, నాయుడీస్ వేరుగా, యాదవ్స్ వేరుగా అలా అనుకుంటున్నారు. అది ఇంతకుముందు కాలంలో అయితే అందరూ ఒకే కలిసి పని చేసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేసే పని ఏదైనా అందరూ కలిసి చేసేవాళ్ళు. కాకపోతే దాంట్లో వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళని ఎక్కువ క్యాస్ట్ పని తక్కువ చేసే వాళ్ళని తక్కువ క్యాస్ట్గా డివైడ్ చేశారు. అంతేలే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మనం చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో క్యాస్ట్ అనేది
లవ్ మ్యారేజెస్లో అయితే ఇప్పుడు తెలిసిందే ఏముంది, ఇంట్లో ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా బయటికి వెళ్ళి చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాగని చేసుకోవాల్సిందే లవ్ మ్యారేజ్. కాకపోతే ఏంటంటే క్యాస్ట్ అయ్యేది జస్ట్ ఏం చెప్పారు ఇందాక, క్యాస్ట్ అయ్యేది జస్ట్ ఏం. కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించి అందరూ ఒకటే అని భావించి చేసుకోవాలి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మనకి థ్యాంక్ యూ. ఓకే, తను చెప్పాడు కదా క్యాస్ట్ గురించి, తను చెప్పింది కూడా కరెక్టే. కానీ ఈ రోజుల్లో క్యాస్ట్ అనేది కొంచెం పట్టించుకోకుండా ఉంటున్నారు అనమాట. కానీ కొంతమంది అయితే ఓల్డ్ పీపుల్, కానీ కొంతమంది అయితే క్యాస్ట్ పట్టించుకునే వాళ్ళు సరైన తక్కువ వాడు మనకు వచ్చి చెప్పేది అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఈ రోజుల్లో మనం ఈ క్యాస్ట్ అనేది నిర్మూలించాలి. క్యాస్ట్ అనేది ఉండాలి కానీ మన మధ్య ఉండకూడదు. మనం అందరం చదువుకున్నామా ఈక్వల్గా ఉండాలి. ఏదైనా మనం రెడ్ అయినా రెడ్డే, కానీ ఆ బీసీ హిందూ అలా అని ఉండదు కదా. తను చెప్పింది కూడా కరెక్టే, క్యాస్ట్ అనేది డివైడ్ అయింది. కానీ ఎలాగా అప్పట్లో కొన్ని డివిజన్స్ ఉండే, అప్పట్లో కొన్ని డివిజన్స్ వచ్చినాయి అనమాట. లైక్ బార్బర్, ఫిషర్ మ్యాన్, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, అలాగా సబ్ డివిజన్స్ వచ్చాయి. సబ్ డివిజన్స్ వచ్చిన అనమాట అందరు ఈక్వల్. కానీ కాలం మారుతున్న కొద్ది బ్రాహ్మణ్స్ ఏం చేశారంటే మేము గొప్ప అని, మేము హైయర్ క్యాస్ట్ అని, మిగతా కొంచెం మిడ్రేట్ అండ్ లోయర్ క్యాస్ట్ అన్నట్టుగా చూస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రెసెంట్ 2025కి క్యాస్ట్ అనేది ఉంది కానీ అందరం పట్టించుకోవట్లేదు. తను చెప్పినట్టు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ సంపాదించారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఉంటున్నారు, డబ్బు ఉంది, ఉంటున్నారు. పాత బస్తీ వాళ్ళు ఏం లేదు, వాళ్ళు లేని వాళ్ళు. కానీ క్యాస్ట్ పరేది క్యాస్ట్ అనేది కూడా కొంత అక్కడ కంపారిజన్ కూడా ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో క్యాస్ట్ అనేది ఒక పేరు, కానీ ఇంత ముందులాగా ఫ్యాషనిజం, క్యాస్ట్ వాడిన తక్కువ క్యాస్ట్ వీడిన ఎక్కువ క్యాస్ట్ అనేది కూడా ఉండటం లేదన్నమాట. కానీ రాబోయే రోజుల్లో కూడా మనం అలా లేకుండా నిర్మూలిస్తాం. థ్యాంక్ యూ.